శ్రీ వేగేసిన నరేంద్రబాబు రాజు గారికి స్వాగతం సార్. మన బాపట్ల ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. నమస్తే సార్. స్వాగతం. ప్లీజ్ ప్లీజ్ సార్. కర్లపాలెం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు భూపతిరావు మాషారి గారు వేదిక మీద రావాల్సిందిగా, అలాగే సీనియర్ నాయకులు నక్కల వెంకటస్వామి గారు, స్థానిక సర్పంచ్ అయినటువంటి పేట శ్రీనివాసరావు గారు, జనసేన మండల అధ్యక్షుడు శ్రీకృష్ణ గారు, వసంత రెడ్డి గారు, సీనియర్ నాయకులు రాజశేఖర్ గారు, ప్లీజ్ కమ్. అదేవిధంగా బాలాజీ గారు. ఇంకెవరున్నారా? ప్లీజ్ సార్. మన రాజు గారు కూడా ముందుకు రావాలి సార్. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ సార్. ఈరోజు మన బాపట్ల ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఒక శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం కోసం ఇక్కడకు విచ్చేసినటువంటి బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేశ్వర నరేంద్రబాబు రాజు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ సోల్జర్స్ అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ అంటే మరాఠాకి సంబంధించినటువంటి రెజిమెంట్లో సర్వీస్ చేస్తున్నటువంటి బొలగాని గోపికృష్ణ గారు ఒక మంచి తలంపుతో దేశభక్తి ఏ విధంగా అయితే దేశ సేవ చేస్తున్నాడో అదే దేశభక్తి ధోరణిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలి అంటే మరాఠాలు మరి చెప్తా ఉంటారు వారి యొక్క చరిత్ర, ఛత్రపతి శివాజీరాజు గారి చరిత్ర కానీ వారి కుమారుడు సంభాజీ మహారాజు గారి చరిత్ర కానీ మరాఠా రెజిమెంట్లో చేసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. మనము భారతీయులందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురించి తెలుసు, కానీ మరాఠా లైట్ ఇన్ఫెంట్రీలో సర్వీస్ చేయటం వల్ల బొలగాని గోపి గారు ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని స్థాపించటం ఒక మరి సంతోషదాయకం. మరి అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం మరి పిలువగానే ఒక దేశభక్తికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఒక ఛత్రపతి శివాజీ గారి విషయమే కాకుండా దేశభక్తికి సైనికులు మాజీ సైనికులు కానీ ఏ కార్యక్రమానికి పిలిచినా వెంటనే వచ్చేటటువంటి నరేంద్రబాబు రాజు గారు మనకు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం మనందరికి సంతోషదాయకం. మేము గమనిస్తూ ఉంటాము, ఎక్కడైనా సరే సైనికులు కనిపించగానే మరి వెంటనే సెల్యూట్ చేస్తారు. వారి మరి అంత పెద్ద హోదాలో అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఒక చిన్న సైనికుడు కనిపించినా గానీ వారికి సెల్యూట్ చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి నరేంద్రబాబు రాజు గారికి మా సైనికులు మాజీ సైనికుల తరపున మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము ఎప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటాం, మా మాజీ సైనికుల అసోసియేషన్ మీటింగ్లు జరిగేటప్పుడు అది విజయవాడ కానీ గుంటూరు కానీ లేదా కడప కర్నూలు జరిగేటప్పుడు పొలిటికల్ నాయకుల విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అక్కడ గళమిప్పి చెప్పుకుంటా ఉంటాం. సైనికుల విషయంలో మా బాపట్ల ఎమ్మెల్యే గారు మమ్మల్ని గౌరవించేటంతగా బహుశా మీ నియోజకవర్గాలు ఎవరు గౌరవించరామంటే వాళ్ళు నిజంగా చప్పట్లు కొట్టి అలాంటి మంచి ఎమ్మెల్యే గారు ఉంటాం మీ అదృష్టం అని చెప్తా ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ఒక మంచి విగ్రహాన్ని దేశభక్తుడు, పోరాటాల యోధుడు,
ధైర్యాలకి సాహసాలకి మారుపేరుగా యావత్ భారతదేశం కీర్తింపబడేటటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని ఈ రోజు గౌరవనీయులు బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం విగ్రహావిష్కరణ చేసుకోవటం చిరస్థాయిగా ఇది ఈ ప్రాంతానికి మొత్తానికి మన బాపట్ల నియోజకవర్గం కాకుండా బాపట్ల జిల్లానే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవటం ఒక చరిత్రగా నిలిచిపోతుంది. దీని తర్వాత ఎవరు పెట్టినా గానీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఆవిష్కరించిన విగ్రహం తర్వాతనే మనకి ఈ ప్రాంతంలో మరి విగ్రహావిష్కరణ ఉంటది. ఏటవరపాలెం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు, సురేంద్ర గారు మీరు స్టేజ్ మీద రావాలి. సారీ చూడలేదు. సంతోషం కోసం చేసిన ఈ ప్రయత్నంలో భాగంగా ఛత్రపతి శివాజీ బొమ్మ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక అదృష్టంగా, అది ఒక సువర్ణ అవకాశంగా నేను భావిస్తూ ప్రత్యేకంగా ఈ సందర్భంగా బొలగాని గోపికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. छत्रपति शिवाजी महाराज के, छत्रपति शिवाजी महाराज के, भारत माता के, भारत माता के, भारत माता के. थैंक यू सर. किंदा सिलप डाउन वैष्णव. శివాజీ గారి గుర్రం కూడా అవునవును సార్, మంచి పేరు ఉంది. అవును సరిపోదు. छत्रपति शिवाजी महाराज के, छत्रपति शिवाजी महाराज के, छत्रपति शिवाजी महाराज के, भारत माता के, भारत माता के, भारत माता के. నమస్కారం అండి. ఈరోజు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం చింతాపాలెం గ్రామ పరిధిలో మరి ఆర్మీలో సర్వీస్ చేస్తున్నటువంటి ప్రజెంట్లీ మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ అనే రెజిమెంట్లో పనిచేస్తున్నటువంటి బొలగాని గోపికృష్ణ గారు మరి ఈ ప్రస్తుత సమయంలో జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ చేస్తున్నారు. మరి వారు దేశభక్తుడైనటువంటి వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, ధైర్యశాలి, భారతదేశంలోనే ఛత్రపతిగా కీర్తింపబడినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని మరి ఈ ప్రాంతంలో ఇంతవరకు లేనటువంటి ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని మరి స్థాపించడం చాలా సంతోషదాయకం. మరి వారు దేశభక్తిని స్ఫూర్తిగా మరి దేశానికి సేవ చేయటంలో, దేశభక్తిలో కానీ ఛత్రపతి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. రానున్న తరాలు, భవిష్యత్తు తరాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు మరి చాలామంది మరి వారిని చూసి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని దేశభక్తికి నిదర్శనంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వారు సొంతగా స్వయంగా ₹1 కూడా ఎవరి నుంచి నిధులు ఆశించకుండా తన సొంత ఖర్చులతో తన సొంత స్థలంలో మరి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని స్థాపించడం చాలా సంతోషం. మరి అలాంటి విగ్రహ స్థాపనకు మరి వారు తలసిన వెంటనే మరి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారిని సంప్రదించడం, దానికి మేమందరం కూడా ఒక భరతమాత ముద్దు బిడ్డ అయినటువంటి ఛత్రపతి శివాజీ గారి విగ్రహ స్థాపనకు ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి మరి చెప్పడం, మరి చెప్పింది తడువుగా
వారికి అన్ని విషయాల్లో మరి సహకరిస్తూ ఈ రోజున మరి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా మరి ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరిపించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మరి విద్యార్థులు దేశభక్తిలో ఛత్రపతి శివాజీ గారితో పాటు మరి అంతటి దేశభక్తి కలిగినటువంటి బొలగాని గోపీకృష్ణని కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేసినటువంటి ఆర్మీ జవాన్ మా గర్వంగా చెప్పుకుంటున్నాం మా ఆర్మీ సైనికుడైనటువంటి బొలగాని గోపీకృష్ణకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.